ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. నేను మీ కర్ణాటి వనిత వాస్తు హౌస్ నుంచి. ఈరోజు మనము ఈ వీడియోలో ప్రతి ఒక్కరికి ఏ ఫేసింగ్ హౌస్ అయితే వారికి కలిసి వస్తుంది అనే విషయం గురించి మనం తెలుసుకుందాము. వాస్తుపరంగా ప్రతి ఒక్కరికి ఉండే సందేహం, ఏ ఫేసింగ్ హౌస్ మంచిది, నాకు ఏ ఫేసింగ్ హౌస్ అయితే బాగుంటుంది అని. మీరు ఆల్రెడీ ఉంటున్న ఇల్లు ఓన్ హౌస్ కానివ్వండి, రెంట్ హౌస్ కానివ్వండి, లేదా ఇల్లు మారాలి అనుకుంటున్నారు, కొత్త ఇల్లు కొనుక్కోవాలి లేదా కట్టుకోవాలి అనుకుంటున్నారు, అప్పుడు ఏ ఫేసింగ్ హౌస్ అయితే కలిసి వస్తుంది అనే ఆలోచన వస్తుంది. కొంతమంది ఈ ఇల్లు నాకు బాగా కలిసి వచ్చింది, ఈ ఇంట్లోకి వచ్చిన కాడ నుంచి అన్ని శుభాలే వింటున్నాను అని, కానీ ఈ ఇల్లు నాకు అస్సలు కలిసి రాలేదు, ఈ ఇంట్లోకి వచ్చిన కాడ నుంచి ఆర్థికంగా ఆరోగ్యపరంగా అన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాను అని అనుకుంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, చాలామంది ఇల్లు అనగానే తూర్పు ఉత్తరం దిశలకు ఇచ్చినంత ప్రాధాన్యత పడమర దక్షిణాలకు ఇవ్వరు. కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది, అన్ని దిశలు మంచివే, కాకపోతే ఏ దిశ మీకు సరిపోతుంది ఇది తెలుసుకోవాలి. మరి ఏ దిశ మంచిది, ఏ దిశ నాకు సెట్ అవుతుంది, ఏ దిశ నాకు సెట్ అవ్వదు, ఏ ఫేసింగ్ హౌస్లోకి వెళ్తే నాకు అన్ని విధాలా చాలా చక్కగా ఉంటుంది అని ఎలా తెలుసుకోవడము అంటే, దీనిని వాస్తుశాస్త్రంలో వర్గ్ అనే పద్ధతిని బట్టి ఎవరికి ఏ ఫేసింగ్ హౌస్ పడుతుందో చాలా క్లియర్గా తెలుసుకోవచ్చు. వర్గ్ రీత్యా అంటే మనకు ఉన్నటువంటి 51 అక్షరాలని 8 వర్గులుగా విభజించి 8 దిక్కులకి పంచడం జరిగింది. అదే ఈస్ట్, తూర్పు, సౌత్ ఈస్ట్ ఆగ్నేయము, సౌత్ దక్షిణము, సౌత్ వెస్ట్ నైరుతి, వెస్ట్ పడమర, నార్త్ వెస్ట్ వాయువ్యము, నార్త్ ఉత్తరము, నార్త్ ఈస్ట్ ఈశాన్యానికి ఈ 51 అక్షరాలని పంచడం అనేది జరిగింది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ చాలా క్లియర్గా కనబడుతుంది ఈ అక్షరాలు ఏంటివి, వాటిని ఏమని పిలుస్తారో, వాటిని ఏ దిశకి విభజించడం జరిగింది అనేది. ఒక వ్యక్తి పేరులోని మొదటి అక్షరాన్ని తీసుకొని అది ఏ వర్గుకి చెందుతుందో అది స్వవర్గు అని అక్కడి నుంచి వరుసగా 8 వరకు లెక్కించి అందులో 1, 3, 6, 7 వర్గులు మంచివి అని, 2 న్యూట్రల్ అంటే నార్మల్ అని, 4, 5, 8 అస్సలు మంచివి కావు అని నిర్ధారించుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే ఆ నుంచి అం అహ వరకు ఆ వర్గు, కా నుంచి జ్ఞ కక్క గగ్గ జ్ఞ కా వరకు, చచ్చ జజ్జ ఇని చా వరకు, టట్ట డడ్డ అన టా వరకు, తత్త దద్దన్న తా వరకు, పఫ బబ్బమ్మ పా వరకు, యా రా లా వ యా వరకు, షే షా సా హ షా వరకుగా విభజించి వీటికి దిక్కులను నిర్ణయించడం అనేది జరిగింది. ఇప్పుడు ఒక్కొక్క వర్గకి ఏ దిశలు మంచివి, ఏ దిశలు మంచివి కావు అనేది చూద్దాము. ఆ నుంచి అం అహ వరకు ఉన్నటువంటి అక్షరాలని ఆ వర్గుగా విభజించి దానికి తూర్పు దిశని ఇవ్వడం జరిగింది. అంటే ఆ నుంచి అం అహ వరకు ఏ వ్యక్తి పేరులోని మొదటి అక్షరము ఆ నుంచి అం అహ వరకు ఉంటుందో వారందరూ కూడా ఈ ఆ వర్గు కిందికి వస్తూ తూర్పు దిశ అనేది వాళ్ళకి స్వవర్గ్ అవుతుంది. కాబట్టి వారికి తూర్పు అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి మనం లెక్కించినట్లయితే తూర్పు అనేది స్వవర్గ్, ఆగ్నేయము ద్వితీయ వర్గ్, చా వరకు తృతీయము, టా వరకు చతుర్థము, తా వరకు పంచమ వరకు, పా వరకు షష్టమ వరకు, యా వరకు సప్తమ వరకు, షా వరకు అష్టమ వరకు అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే స్వవర్గం మంచిది కాబట్టి ఈస్ట్ కలిసి వస్తుంది. అదేవిధంగా సౌత్ ఈస్ట్ ఆగ్నేయం సెకండ్ అనేది మనం న్యూట్రల్గా చెప్పుకున్నాం కాబట్టి ఆగ్నేయం కూడా కొంతవరకు పనికి వస్తుంది. చా వర్గ్ అనేది తృతీయ వర్గం అవుతుంది, ఇది చాలా చక్కగా వీరికి కలిసి వస్తుంది. చతుర్థ వర్గు మరియు పంచమ వర్గు అనేది వీరికి అస్సలు కలిసి రాదు కాబట్టి నైరుతి పడమర అనేది వీరికి అస్సలు బాగుండదు. అదేవిధంగా పావర్గు వాయువ్యము షష్టమ వర్గ అవుతుంది, యా వర్గు ఉత్తరము సప్తమ వర్గ అవుతుంది. ఈ రెండు కూడా చాలా చక్కగా కలిసి వస్తాయి. షావర్గ్ అనేది అష్టమ వర్గ అవుతుంది, ఇది మరణతుల్యంతో సమానం కాబట్టి వీరికి ఈశాన్యం అనేది అస్సలు పనికిరాదు.
ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ వర్గు వాళ్ళకి చాలా క్లియర్గా తూర్పు, ఆగ్నేయము, దక్షిణము, వాయువ్యము, ఉత్తరము అనేవి కలిసి వస్తుంది. నైరుతి, పడమర, ఈశాన్యం అనేది అస్సలు కలిసి రాదు. సర్వసాధారణంగా నైరుతిలో ఎవ్వరు కూడా డోర్ అనేది ఇవ్వరు. కాకపోతే ఇక్కడ వీరికి వచ్చినటువంటి దిశను మనం చెప్పుకోవాలి కాబట్టి ఇక్కడ నైరుతి అనేది చెప్పడం జరిగింది. కావర్గు చూసినట్లయితే కావర్గు అనేది కక్క, గగ్గ, జ్ఞ అనే అక్షరాలని కావర్గుగా విభజించి దానికి ఆగ్నేయాన్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్లయితే కమలేష్, గౌరీ, గంగా, గంగాధర్ ఇటువంటి పేరు గల వ్యక్తులందరూ కూడా కావర్గ్ కిందికి వస్తారు. వీరికి కావర్గ్ అంటే ఆగ్నేయం అనేది స్వవర్గ్ అవుతుంది కాబట్టి వీరికి ఆగ్నేయం చాలా చక్కగా కలిసి వస్తుంది. అదేవిధంగా దక్షిణము ద్వితీయ వర్గం అవుతుంది, ఇది న్యూట్రల్ అని చెప్పుకోవచ్చు. టావర్గ్ నైరుతి తృతీయ వర్గం అవుతుంది, వీరికి కలిసి వస్తుంది. తావర్గు అనేది చతుర్థము, పావర్గు అనేది పంచమం అవుతుంది. చతుర్థ వర్గు, పంచమ వర్గు కలిసి రాదు కాబట్టి ఈ రెండు వారికి అస్సలు బాగుండవు. అదేవిధంగా ఉత్తరం అనేది యావర్గు అనేది వీరికి షష్టమ వర్గు, షావర్గు, సప్తమ వర్గు అవుతుంది. ఈ షష్టమ వర్గ అయినటువంటి యావర్గు, సప్తమ వర్గ అయినటువంటి షావర్గు అనేది వీరికి కలిసి రావడం అనేది జరుగుతుంది. ఆవర్గు తూర్పు అనేది అష్టమ వర్గ అవుతుంది కాబట్టి ఇది అస్సలు కలిసి రాదు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే కావర్గు వాళ్ళకి ఆగ్నేయము, దక్షిణము, నైరుతి, ఉత్తరము, ఈశాన్యం అనేది కలిసి వస్తుంది. తూర్పు, పడమర, వాయువ్యము అనేది అస్సలు కలిసి రాదు. చావర్గు చచ్చ, జజ్జ, ఇని అనే అక్షరాలని చావర్గు కింద విభజించి దక్షిణం అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరి పేరులోని మొదటి అక్షరం కనుక చచ్చ, జజ్జ, ఇని అవుతుందో వారందరూ కూడా ఈ చావర్గు కిందికి వస్తారు. ఉదాహరణ చెప్పుకోవాలి అంటే చరణ్, జశ్వంత్, జయేష్, జమున ఇటువంటి పేర్లు గల వ్యక్తులందరూ కూడా చావర్గు కిందికి వస్తారు. ఇక వీళ్ళకి ఈ చావర్గ్ అనేది స్వవర్గ అవుతుంది కాబట్టి దక్షిణం అనేది వీరికి చాలా చక్కగా కలిసి వస్తుంది. అదేవిధంగా టావర్గు అనేది ద్వితీయ వర్గు న్యూట్రల్ నార్మల్ కింద చెప్పుకోవచ్చు. తావర్గు పడమర అనేది వీళ్ళకి కలిసి రావడము. పావర్గు మరియు యావర్గు అంటే ఇది చతుర్థ వర్గ అవుతుంది, ఇది పంచమ వర్గ అవుతుంది కాబట్టి వాయువ్యము, ఉత్తరం అనేది వీరికి అస్సలు కలిసి రాదు. షావర్గు, ఆవర్గు షావర్గు షష్టమ వర్గు, ఆవర్గు సప్తమ వర్గ అవుతుంది ఈ చావర్గు వాళ్ళకి కాబట్టి ఈశాన్యము, తూర్పు అనేది వీరికి చాలా చక్కగా కలిసి వస్తుంది. ఆగ్నేయము అష్టమ వర్గం అవుతుంది కాబట్టి వీరికి అస్సలు కలిసి రాదు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే చావర్గు వాళ్ళకి దక్షిణము, నైరుతి, పడమర, ఈశాన్యము, తూర్పు అనేవి వీరికి కలిసి వస్తాయి. ముఖ్యంగా వాయువ్యము, ఉత్తరము, ఆగ్నేయం అనేది వీరికి అస్సలు కలిసి రాదు. టావర్గు టట్ట, డడ్డ, అన అనే అక్షరాలకి టావర్గుగా విభజించి నైరుతిని, సౌత్ వెస్ట్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరి పేరులోని మొదటి అక్షరం కనుక టట్ట, డడ్డ, అన వీటితో స్టార్ట్ అవుతుందో ఆ పేరు గల వ్యక్తులందరూ కూడా ఈ టావర్గు కిందికి వస్తారు. ఈ టావర్గు కిందికి వస్తారు కాబట్టి నైరుతి అనేది స్వవర్గ అవుతుంది కాబట్టి నైరుతి, అదేవిధంగా పడమర తావర్గ్ అనేది ద్వితీయ వర్గ అవుతుంది, ఇది న్యూట్రల్గా చెప్పుకోవచ్చు. వాయువ్యము పావర్గ్ అనేది తృతీయ వర్గ అవుతుంది కాబట్టి వాయువ్యం వీరికి చాలా చక్కగా కలిసి వస్తుంది. యావర్గు, షావర్గు ఇది చతుర్థ వర్గు మరియు ఇది పంచమ వర్గు అవుతుంది ఈ టావర్గు వాళ్ళకి కాబట్టి ఈ యావర్గు, షావర్గు అనేది వీరికి కలిసి రాదు. ఆవర్గు, కావర్గు ఆవర్గ్ అనేది షష్టమ వర్గు, కావర్గ అనేది సప్తమ వర్గం అవుతుంది. షష్టమ వర్గం అనేది లక్ష్మీ స్థానంగా చెప్తాము కాబట్టి షష్టమము, అదేవిధంగా సప్తమం అనేది సర్వ సౌభాగ్యం అవుతుంది కాబట్టి సప్తమ వర్గ అయినటువంటి ఆగ్నేయం అనేది వీళ్ళకి తూర్పు, ఆగ్నేయం అనేది ఈ టావర్గు వల్ల కలిసి వస్తుంది. దక్షిణం చావర్గు అనేది అష్టమ వర్గం అవుతుంది, ఇది అస్సలు కలిసి రాదు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే
టా వరకు ఉన్న వాళ్ళకి, అంటే పేరులోని మొదటి అక్షరము ట ట డడ్డ అనాతో స్టార్ట్ అయిన వారి అందరికీ కూడా నైరుతి, పడమర, వాయువ్యము, తూర్పు, ఆగ్నేయాలు కలిసి వస్తాయి. ఉత్తరము, ఈశాన్యము, దక్షిణము అనేది అస్సలు కలిసి రాదు. తావరకు తత్త దద్ద నా అనే అక్షరాలని తావరకుగా విభజించి పడమర దిక్కుని ఇవ్వడం జరిగింది. ఎవరికైతే పేరులోని మొదటి అక్షరం తత్త దద్ద నా ఉంటుందో వారందరూ కూడా తావరకు కిందికి వస్తారు. ఎగ్జాంపుల్ చూసినట్లయితే తిరుపతయ్య, తరుణ్, ధనలక్ష్మి, నగేష్ ఇటువంటి పేర్లు ఉన్న వాళ్ళందరూ కూడా తావరకు కిందికి వస్తారు. వీరికి పడమర అనేది స్వవర్గ అవుతుంది కాబట్టి వీరికి చాలా చక్కగా కలిసి రావడం. పడమర అనేది వాయువ్యము, పావర్గ అనేది ద్వితీయ వర్గ అవుతుంది, ఇది న్యూట్రల్ అవుతుంది. యావర్గ ఉత్తరం అనేది తృతీయ వర్గ అవుతుంది, తృతీయ వర్గ కూడా వీరికి కలిసి వస్తుంది. షావర్గు చతుర్థ వర్గు, ఆ వర్గు పంచమ వర్గ అవుతుంది. ఈ చతుర్థ వర్గు పంచమ వర్గ అయినటువంటి ఈశాన్యము, తూర్పు అనేది ఈ తావర్గు వాళ్ళకి అస్సలు కలిసి రాదు. ఈ తావర్గు వాళ్ళకి కావర్గు అనేది షష్టమ స్థానం, షష్టమ వర్గ అవుతుంది, లక్ష్మీప్రదము. అదేవిధంగా చావర్గు అనేది సప్తమ వర్గు, సర్వ సౌభాగ్యం అవుతుంది. కాబట్టి ఈ రెండు చాలా చక్కగా కలిసి వస్తాయి. టావర్గ్ అనేది అష్టమము, మరణతుల్యమైనటువంటిది కాబట్టి ఇది అస్సలు పనికిరాదు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే తావర్గు వాళ్ళకి పడమర, ఉత్తరము, ఆగ్నేయము, దక్షిణం అనేది చాలా కలిసి వస్తుంది. వాయువ్యం అనేది న్యూట్రల్ అవుతుంది. ఇక్కడ నార్త్ ఈస్ట్ మరియు ఇక్కడ నార్త్ ఈస్ట్ షావర్గు, ఈస్ట్ ఆవర్గు, నైరుతి టావర్గు అనేది వీరికి అస్సలు కలిసి రావు. పావర్గు పఫ, బబ్బ, మా అనే అక్షరాలని పావర్గుగా విభజించి వాయువ్యాన్ని ఇవ్వడం జరిగింది. ఎవరి పేరులో అయితే మొదటి అక్షరం పఫ, బబ్బ, మా అవుతుందో వారందరూ కూడా ఈ పావర్గు కిందికి వస్తారు. ఎగ్జాంపుల్ చూసినట్లయితే పరమేష్, భార్గవ్, భవానీ, మమత, మంజునాథ్ ఇట్లా ఎవరైతే పేర్లు ఉంటాయో వాళ్ళందరూ కూడా పావర్గ కిందికి వస్తారు. ఈ పావర్గ అనేది వీరికి స్వవర్గ అవుతుంది కాబట్టి వాయువ్యం అనేది వీళ్ళకి కలిసి వస్తుంది. ఉత్తరం యావర్గ అనేది ద్వితీయ వర్గు న్యూట్రల్ అవుతుంది. షావర్గు ఈశాన్యం అనేది వీరికి తృతీయ వర్గు కలిసి రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఆ వర్గు చతుర్థ వర్గు, కావర్గు పంచమ వర్గు అవుతుంది. ఇక్కడ చతుర్థ వర్గు, పంచమ వర్గు అనేది వీరికి అస్సలు కలిసి రాదు కాబట్టి ఈ పావర్గు వాళ్ళకి తూర్పు మరియు ఆగ్నేయం అనేది కలిసి రాదు. చావర్గు అనేది వీరికి షష్టమ వర్గు, టావర్గు అనేది సప్తమ వర్గు అవుతుంది. ఇది చావర్గ్ అనేది లక్ష్మీప్రదము, టావర్గ్ అనేది సర్వ సౌభాగ్యం అవుతుంది. కాబట్టి ఈ పావర్గు వాళ్ళకి దక్షిణము మరియు నైరుతి చాలా చక్కగా కలిసి వస్తుంది. పడమర తావర్గ్ అనేది అష్టమం అవుతుంది కాబట్టి ఇది కలిసి రాదు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ పావర్గు వాళ్ళకి వాయువ్యము, ఈశాన్యము, దక్షిణము, నైరుతి చాలా చక్కగా కలిసి వస్తాయి. ఉత్తరం అనేది న్యూట్రల్ అవుతుంది, అంటే మధ్యస్థంగా ఉంటుంది. ఇకపోతే తూర్పు, ఆగ్నేయం, పడమర ఈ మూడు దిశలు అనేవి వీరికి అస్సలు కలిసి రాదు. యావర్గ్ యా, రా, లా, వా అనే అక్షరాలని యావర్గుగా విభజించి ఉత్తరాన్ని ఇవ్వడం జరిగింది. ఎవరి పేరులో అయితే మొదటి అక్షరము యా, రా, లా, వాతో స్టార్ట్ అవుతుందో వాళ్ళందరూ కూడా యావర్గు కిందికి వస్తారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే యశ్వంత్, రాజేంద్ర, లలిత, వరుణ్ ఇటువంటి పేర్లు ఉన్న వాళ్ళందరూ కూడా యావర్గ కిందికి వస్తారు. ఇక్కడ యావర్గ అనేది స్వవర్గ అవుతుంది కాబట్టి ఈ పేరు గల వ్యక్తులందరికీ కూడా ఉత్తరం అనేది స్వవర్గ అవుతూ చాలా చక్కగా కలిసి వస్తుంది. షావర్గు ఈశాన్యము అనేది ద్వితీయ వర్గ అవుతుంది కాబట్టి ఇది న్యూట్రల్ అంటే మధ్యస్థంగా ఉంటుంది. ఆ వర్గు తూర్పు అనేది తృతీయ వర్గ అవుతుంది కాబట్టి తూర్పు అనేది కూడా ఈ ఉత్తరం వాళ్ళకి అంటే ఈ యావర్గు వాళ్ళకి చాలా చక్కగా కలిసి వస్తుంది. ఇకపోతే కావర్గు అనేది చతుర్థ వర్గు, చావర్గు అనేది పంచమ వర్గు అవుతుంది కాబట్టి ఇక్కడ ఆగ్నేయం మరియు దక్షిణం అనేది ఈ యావర్గు వాళ్ళకి అస్సలు కలిసి రాదు.
ఇకపోతే టా వర్గ్ నైరుతి షష్టమ వర్గ్ అవుతూ లక్ష్మీ స్థానం అవుతుంది, లక్ష్మీప్రదం అవుతుంది. అదేవిధంగా తా వర్గు అనేది పడమర సప్తమ వర్గు అవుతూ ఇక్కడ వీరికి సర్వ సౌభాగ్యం అవుతుంది. కాబట్టి వీరికి నైరుతి మరియు పడమర అనేది ఈ యా వర్గ్ వాళ్ళకి చాలా చక్కగా కలిసి రావడం అనేది జరుగుతుంది. అంటే ఎవరి పేర్లో అయితే మొదటి అక్షరం కనుక యా రా లా వాతో స్టార్ట్ అవుతుందో వారికి ఈ నైరుతి పడమర అనేది చాలా చక్కగా కలిసి వస్తుంది. వాయువ్యము పావర్గ్ అనేది అష్టమ వర్గ్ అవుతూ మరణతుల్యం అవుతుంది. కాబట్టి వీరికి వాయువ్యం అనేది పనికిరాదు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే యా వర్గ్ వాళ్ళకి ఉత్తరము, తూర్పు, నైరుతి, పడమర అనేది చాలా చక్కగా కలిసి వస్తుంది. ఈశాన్యము న్యూట్రల్ మధ్యస్థంగా ఉంటుంది. ఆగ్నేయము, దక్షిణము, వాయువ్యము మాత్రం అస్సలు కలిసి రావు. షావర్గు శేష సాహ అనే అక్షరాలని షావర్గు కింద విభజించి ఈశాన్యాన్ని ఇవ్వడం జరిగింది. ఎవరి పేరులో అయితే మొదటి అక్షరము శేష సా హాతో స్టార్ట్ అవుతుందో వారికి ఈ షావర్గు కిందికి వస్తారు వారంతా కూడా. అంటే శరత్, సంతోష్, హాసిని ఇటువంటి పేర్లున్న వాళ్ళందరూ కూడా షావర్గు కిందికి వస్తారు. ఇక్కడ ఈ షావర్గు వాళ్ళకి ఈశాన్యం అనేది స్వవర్గ అవుతుంది. కాబట్టి ఈశాన్యము చాలా చక్కగా కలిసి వస్తుంది. ఆ వర్గ అనేది ద్వితీయ వర్గ అవుతుంది. న్యూట్రల్ మధ్యస్థం అవుతుంది. తూర్పు దిశ అనేది ఆగ్నేయము కావర్గు అనేది తృతీయ వర్గ అవుతుంది. ఇది కూడా వీరికి ఈ షావర్గు వాళ్ళకి కలిసి రావడం అనేది జరుగుతుంది. చా వర్గు షష్టమ వర్గ అవుతుంది. దక్షిణము టా వర్గు నైరుతి పంచమ వర్గ అవుతుంది. ఈ చతుర్థము మరియు పంచమం అనేది ఈ షా వర్గు వాళ్ళకి అస్సలు పనికిరాదు. తా వర్గు పడమర షష్టమ వర్గ అవుతుంది. అదేవిధంగా వాయువ్యము పావర్గు అనేది వీరికి సప్తమ వర్గ అవుతుంది. ఈ షష్టమ వర్గు సప్తమ వర్గు అనేది ఖచ్చితంగా ఈ షావర్గు వాళ్ళకి చాలా చక్కగా కలిసి రావడం అనేది జరుగుతుంది. షష్టమ వర్గుని లక్ష్మీప్రదమని, సప్తమ వర్గుని సర్వ సౌభాగ్యం అని చెప్తాము. కాబట్టి ఇక్కడ పడమర మరియు వాయువ్యం అనేది షావర్గు వాళ్ళకి చాలా చక్కగా కలిసి వస్తుంది. అదేవిధంగా ఉత్తరము యావర్గ్ అనేది అష్టమ వర్గ అవుతుంది. కాబట్టి వీరికి అస్సలు కలిసి రాదు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే షావర్గు వాళ్ళకి ఈశాన్యము, ఆగ్నేయము, పడమర, వాయువ్యాలు చాలా చక్కగా కలిసి వస్తాయి. తూర్పు అనేది ద్వితీయ వర్గ అవుతుంది, న్యూట్రల్ అవుతుంది, మధ్యస్థంగా ఉంటుంది. ఇకపోతే చావర్గు టావర్గు అంటే దక్షిణము, నైరుతి, ఉత్తరాలు ఈ షావర్గు వాళ్ళకి అస్సలు కలిసి రావు.